బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీలంక కొలంబో ఎయిర్పోర్ట్ లో ఏపీ వాసులు చిక్కుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు, కడప జిల్లాకు చెందిన మరికొందరు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 3 రోజుల క్రితం కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరారు ప్రయాణికులు. అయితే శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో చెన్నైకి రావాల్సిన విమానం రద్దయింది. దీంతో కొలంబో ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు బాధితులు. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని నుంచి డైరెక్ట్ గా తీసుకురాకుండా మతల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మతల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆడి నుంచి బస్సుకు వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసాం మమ్మల్ని కొలంబోలో. అప్పటి నుంచి మాకు దిగిన నుంచి కానీ అన్నం కానీ నీళ్లు కానీ ఏమి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ వాటర్ అయితే కూడా వాటర్ లేదు, సెక్యూరిటీ పిలుస్తామని అంటున్నారు. చాలా వరస్ట్ గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవడం ఫుడ్ కూడా చేసి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే మేము వచ్చిన 12 రోజులు సెలవు తెచ్చాము. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 10 సార్లు అయినప్పుడు క్యాన్సిల్ తప్ప వేరే ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాల్సిన ఇండియన్ గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇంత అధ్వానంగా ఉందంటే వీళ్ళ బిహేవియర్ అంత అధ్వానంగా ఉంది. ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, తమిళనాడు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా వీళ్ళను రిక్వెస్ట్ చేసినా, ఎన్ని రకాలుగా వీళ్ళను ఫోర్స్ చేసినా ఏ ఉపయోగం లేదు. మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. మేము ఎట్లున్నామంటే అంత ఇబ్బందిలో ఉన్నాం. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 1 వీక్ 2 వీక్స్ సెలవులు వచ్చేవాళ్ళు ఉండవు. నాకు 2 వీక్స్ సెలవు. నేను ఎన్నో పనులతో నేను వచ్చాను. ఇక్కడే 3 డేస్ అయిపోయింది. నేను ప్రెషర్ పేషెంట్ని. నేను తప్పనిసరిగా నిద్రపోతేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది. 3 డేస్ నుంచి నాకు నిద్ర కూడా లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ప్లీజ్ ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ కు చెప్పి ఏదో మాకు ఫ్లైట్